హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూయర్స్, రీసెంట్‌గా ఎల్ఐసికి సంబంధించినటువంటి ఏఏఓ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! సో, ఆ జాబ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో, ఆ జాబ్స్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా ఇలా ఎల్ఐసికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఓపెన్ అవుతుందండి. అక్కడ క్లిక్ అండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్‌ను క్లిక్ చేస్తే, సో, నెక్స్ట్ విండోలో మీకు ఇలా ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము అంటే ఎక్కువగా స్టార్ మార్క్స్ ఏదైతే ఇచ్చారో ఇంపార్టెంట్‌వి. సో, అవి మ్యాండేటరీగా చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ అప్లికేషన్‌కి సంబంధించి ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది మీకు ఎస్ఎంఎస్ రూపంలో గానీ, లేదా మెయిల్స్ రూపంలో గానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా! సో, అందుకని ఆ డీటెయిల్స్ మనం మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలా పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత చివరిలో మనకి క్యాప్చా అనేది అడుగుతుందండి. క్యాప్చా వెరిఫికేషన్. ఆ క్యాప్చా వెరిఫికేషన్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్‌ను మీరు క్లిక్ చేసినట్లయితే, సో, ఈ విండో అనేది మరొక విండోలోకి నెక్స్ట్ ట్యాబ్‌లోకి తీసుకువెళ్తుంది. ఈ విండోలో మనకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఆల్రెడీ స్కాన్ చేసుకొని ఉంటాయి కదా! అవి అప్‌లోడ్ చేసి నెక్స్ట్‌కి క్లిక్ చేయాలి. సో, అలా నెక్స్ట్‌కి ప్రొసీడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే లైక్ మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారు. ఓకే. అడ్వర్టైజ్‌మెంట్ అనేది సో, మీరు చూసిన నోటిఫికేషను. సో, అది స్పెషలిస్ట్ జర్నలిస్ట్‌కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్‌మెంటా అని దేనికి అప్లై చేస్తున్నారని అడుగుతుంది. సో, అదేవిధంగా ఇక్కడ చూస్తే అంటే మనం ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నాం అనేటువంటి ప్రిఫరెన్స్ అక్కడ యాడ్ చేయాలి. అదేవిధంగా కేటగిరీ. సో, మీరు ఏ కేటగిరీ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సబ్ కేటగిరీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పర్సన్ విత్ డిసబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది కదండీ! సో, ఇది యెస్ అయితే యెస్, నో అయితే నో చూజ్ చేసుకోవాలి. నేనైతే నో చూజ్ చేసుకున్నాను. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా కింద ఫాలో అప్‌లో వస్తాయి. అవి జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో, తర్వాత అండి ఇక్కడ ఆర్ యూ కన్ఫర్మ్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి అని అడుగుతుంది. యెస్ అయితే యెస్, నో అయితే నో ఇవ్వాలి. తర్వాత సో, ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్‌కి కన్సర్న్ అని అడుగుతుంది. సో, అది మీకు యెస్ అయితే యెస్, నో అయితే నో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్‌గా ముందే ప్రిపేర్ చేసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత స్టేట్. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అండి. సో, మీకు దగ్గర ఉన్నటువంటి ఈ లిస్ట్‌లో మీకు ఏ సిటీస్ అయితే దగ్గరగా ఉన్నాయో ఆ సిటీస్ అనేవి మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిలిమ్స్ ఆహ్, ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూజ్ చేసుకోవచ్చు ప్రిఫరెన్సెస్‌గా. ఓకే. తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అండి. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ మీద ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్‌జెండర్ అనేది చూజ్ చేసుకొని ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే ట్విన్ బ్రదర్ ఉన్నారా, సిస్టర్ ఆర్ బ్రదర్ ఉన్నారా లేదా అని అడుగుతుంది. యెస్ అయితే యెస్, నో అయితే నో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ ఆఫ్ ద ట్విన్. సో, ట్విన్స్ ఒకవేళ ఉన్నట్లయితే వారి జెండర్ ఏంటనేది ఇక్కడ అడుగుతుంది. అదేవిధంగా మ్యారేజ్ స్టేటస్. సో, అది మ్యారేజ్ స్టేటస్ కూడా మీరు మ్యారేజ్ అయిందా లేదా అనేది ఆ స్టేటస్ చూసి జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, ఒకవేళ స్పౌస్ నేమ్ ఉన్నట్టు స్పౌస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో, మీరు ఎక్కడైతే ఇప్పుడు స్టే చేస్తున్నారో ఆ అడ్రస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే సో, నేటివ్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మీరు ఉంటున్న లొకేషన్ ఒకటి ఉంటుంది. సో, అట్లా పర్మనెంట్ అడ్రస్సు లైక్ మీరు ఇప్పుడు ఉంటున్నట్టు అడ్రస్ వేరువేరుగా ఉన్నట్లయితే సో, పైనేమో సో, కరస్పాండెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. కింద మళ్ళీ ఒక టిక్ బాక్స్ అడుగుతుందండి. సో, సేమ్ యాస్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని చెప్పేసి. అది కూడా అంటే మీరు ఉంటున్న లొకేషన్, నేటివ్ లొకేషన్ కూడా ఒకటే అయితే అది కూడా టిక్ చేసి నెక్స్ట్‌ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ చూసినట్లయితే మనకి చూస్ ది అడ్రస్ ఫర్ జీఎస్టీ ఇన్వాయిసింగ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్, లేకపోతే కరస్పాండెంట్ అడ్రస్ అయితే కరస్పాండెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అండి. సో, బ్యాంక్ డీటెయిల్స్‌లో అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ బ్రాంచ్ నేము, టైప్ ఆఫ్ అకౌంటు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చేసి అక్కడ మీరు ఫీజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, మీరు ఎంతైతే పే చేస్తున్నారో ఆ ఫీ అనేది చెక్ చేసుకొని తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
దానికంటే ముందు వ్యాలిడ్ అండ్ వెరిఫై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీరు ఎస్ఎస్సి నుంచి మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసినటువంటి డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఆర్ స్ట్రీమ్ ఏంటి, అదేవిధంగా డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్, మార్క్స్ ఎన్ని, సో గ్రేడ్ ఎంత, ఆ డీటెయిల్స్ అనేది మీరు జాగ్రత్తగా ఫిల్ చేసి వ్యాలిడేట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేది ఒక ప్రివ్యూ రూపంలో వస్తుందండి. సో ఆ డీటెయిల్స్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఎడిట్ చేయాల్సి వస్తే సో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఎడిట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతా ఓకే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు నొక్కినట్లయితే సో అక్కడ మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అనేటువంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషను, ఎస్ఎస్సి సర్టిఫికేట్ పీడిఎఫ్లో, అదేవిధంగా సో మన యొక్క డిజి లాకర్ అనేది యాక్సెస్ చేసుకోవడం అంటే ఆ యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేసుకోవడానికి అక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది. అక్కడ ఎస్ ఇచ్చేసి కింద క్యాప్చా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్యాప్చా అనేది జాగ్రత్తగా చూసేసి సేవ్ ఎంటర్ నొక్కి సేవ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు డిజిలాకర్కి సంబంధించినటువంటి యొక్క విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు డిజిలాకర్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ యాక్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా చేసి కంటిన్యూ చేసిన తర్వాత ఆటోమేటిక్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ విత్ డిజిలాకర్ అని రావాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తే మీకు ఒక పేమెంట్ వెరిఫికేషన్ అనేది అంటే కన్ఫర్మేషన్ చూపిస్తుంది, అమౌంట్ ఎంత మనం పే చేస్తున్నామని. అది చెక్ చేసుకొని అక్కడ మళ్ళీ క్యాప్చా అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేస్తే మీరు పేమెంట్ ఏ మెథడ్ ద్వారా చేస్తారనేటువంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. అది మీరు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా ఏ మెథడ్ అయితే మీరు పే చేస్తారో ఆ మెథడ్ చూస్ చేసుకొని మీ అమౌంట్ అప్లికేషన్ ఫీజు అమౌంట్ ఎంతైతే ఉందో అది ప్రాసెస్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలా పేమెంట్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా కన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ కానీ ఆ డీటెయిల్స్ కానీ సేవ్ చేసి ఉంచుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో ఇలా ఈ జాబ్ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ విధంగా ఈ జాబ్ అప్లికేషన్ చేయాలి. సో ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.